సత్యమూర్తి గారు, ఏంటి వాస్తవానికి ఈ కేసులో జోగి రమేష్ ఏం చెప్పుకోబోతున్నాడు? ఒక కోడలిపై తను కూడా దాడి చేశాడని కూడా ఆ యొక్క ఎఫ్ఐఆర్లో ఉంది. సో వరకట్నం కేసు అయితే మనం సీరియస్గా తీసుకోవచ్చు, కానీ ఇది వరకట్నం కన్నా ఇంకా సీరియస్ కేసుగా మనకు కనిపిస్తూ వస్తుంది. దాదాపు కుటుంబ సభ్యులందరూ కూడా హత్యాయత్నం చేయబోయినంత వరకు మనం చూసాం. సో ఒక గతంలో మినిస్టర్ అయ్యుండి, గతంలో ఒక పార్టీకి సంబంధించి ఒక నాయకుడు అయ్యుండి, బీసీలకు సంబంధించి నేను ఒక ఉద్ధారకుడిని అని చెప్పుకునేట కరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి 24 గంటలు గడవక ముందే జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి సంఘటన ఒకటి జరగటం అనేది నిజంగా మానవత్వానికే మాయని మచ్చ. ఇది జోగి రమేష్ భార్య లేకపోతే కొడుకు వీళ్ళే కాదు, ఎంటైర్ ఫ్యామిలీలో 11 మంది సభ్యులు కలిసి ఆ అమ్మాయిని ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని వేధించారు. మానసికంగా చిత్రహింసలు పెట్టడమే కాకుండా శారీరకంగా దాడులకి పాల్పడటం, భౌతిక దాడులకి పాల్పడటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. నిజంగా అమ్మాయి మీద కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి బయటపడ్డది, కానీ ప్రాణాలతో బయటపడ్డది. కానీ లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంతమంది దుర్మార్గులు చుట్టూతా ఉండగా అసలు అమ్మాయి తప్పించుకొని ప్రాణాలతో బయటపడటం, దానికి తోడు వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. వాళ్ళు తెలంగాణలో సూర్యాపేటకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఆ విధమైన పరిస్థితుల్లో కూతురు ఇంటికి వస్తే చాలామంది తల్లిదండ్రులు లేదు అట్లా కాదు, మొగుడితోటి ఉండాలి కదా, సర్దుకుపోవాలి కదా, మనం ఆడపిల్లలం కదా అని చెతకబుర్లు చెప్తారు. అట్లా కాకుండా ఆ అమ్మాయిని సంరక్షించి ఆ అమ్మాయి బాగోగులు చూసి అమ్మాయికి అండగా ఉన్న ఆ మేఘన తల్లి తండ్రికి నిజంగా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. ఎందుకు అంటే ఆడపిల్లని సంరక్షించుకోవాలి. వాడు మొగుడు దేవుడు ఏంటి, మొగుడు దేవుడు వాడు కొడుతుంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొట్టడం, కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అతను అసలు అతని మీద వస్తున్న రిపోర్టులు, అతని ప్రవర్తన, అతని మీద అమ్మాయి మేఘన ఇచ్చిన కంప్లైంట్ చూస్తే అతను అసలు వైవాహిక జీవితానికే పనికిరాని అసమర్థుడు అనేది మనకు ఎస్టాబ్లిష్ అయిపోతున్నది. ఈ విషయం మరి జోగి రమేష్కి ఆయన భార్యకి తెలీదా? తల్లిదండ్రి కదా, తెలీదా? కొడుకు వైవాహిక జీవితానికి పనికొస్తాడో పనికిరాడో తెలీదా? అయినా ఎట్లా ఇచ్చి పెళ్లి చేస్తారు? ఎట్లా ఒక అమ్మాయి గొంతుని ఎట్లా కోస్తారు? ఇది జోగి రమేష్ వచ్చి అసలు మొత్తానికి ఈ జోగి రమేష్ చేసిన ఈ కార్యక్రమం అంతా కూడా ఇదంతా జోగి రమేష్ ఆధ్వర్యంలోనే జరిగింది. అమ్మాయి వచ్చి కోడలు వచ్చి చెబితే జోగి రమేష్ భార్య అత్తగారు ఇట్లా చేస్తున్నాడు, అతను నా దగ్గరికి రావట్లేదు అంటే బయట చెప్పామంటే ఈ విషయం బయట చెప్పామంటే చంపుతాం, నువ్వు నోరు మూసుకొని పడుండు, వాడికి మూడు ఉన్నప్పుడు వస్తాడు, నువ్వు బాగా డైమండ్ నెక్లెస్ ఇది పెట్టుకొని కనపడితే వాడికి మూడు వస్తుంది అని చెప్పిందిట. అంటే డైమండ్ నెక్లెస్లోను అవి ఈ వడ్డాణాలు, బంగారపు వడ్డాణాలు ఇవన్నీ పెట్టుకుంటే వాడికి మూడు వస్తుంది, నువ్వు అవన్నీ పెట్టుకొని ఉండు అని చెప్తుంది. అవన్నీ నువ్వు పుట్టింటి నుంచి తెచ్చుకొని పెట్టుకో, మా వాడికి అది చూస్తే మూడు వస్తుందని చెప్పిందిట. నిజంగా అంటే ఈ పదాలన్నీ, ఈ సిచ్యుయేషన్ అంతా నిజంగా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను. నేను ఈ మాటలు చెప్పటానికి నిజంగా నేను చాలా బాధపడుతూ ఉన్నాను. కానీ ఏంటి అంటే ఇప్పుడు చెప్పకుండా ఎట్లా దాచిపెట్టాలి? ఇప్పటివరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా రంగంలో దిగల.
రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగి చిన్నపిల్లాడు సర్ది చెప్పుకోవాలి కానీ అట్లా ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందా అంటాడు ఇప్పుడు వచ్చి. ఇప్పుడు చిన్నపిల్లాడు జోగి రమేష్ కొడుకు చిన్నపిల్లాడు, పసిపిల్లాడు, వాడు అప్పుడే సంసారం ఎట్ట చేస్తాడా అని మొదలు పెడతాడు. ఇప్పుడు సమర్థించుకోవటం మొదలు పెడతాడు. ఎందుకంటే ఈ జోగి రమేష్ని కాపాడుకోవటం జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్. అదే గతంలో మనసు గెలిచినవాడు. ఎట్టగే మనిషి జోగి రమేష్ మనసు ఎట్ట గెలిచాడు తెలుసా? జగన్ మనసు మీరందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయటం వల్ల మనసు గెలుచుకున్నాడని. జోగి రమేష్ క్రైస్తవంలోకి కన్వర్ట్ అవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి మనసును గెలుచుకున్నాడు. ఈజ్ అ క్రిస్టియన్. జోగి రమేష్ ఈజ్ అ క్రిస్టియన్. సో ఈ విషయంలోనే వారి కోడలు మేఘన కూడా ఒక మాట మాట్లాడింది సార్. ఏదైతే తను పూర్తిగా థర్డ్ ఫ్లోర్లో ఉండవని చెప్పి చెప్పడం, థర్డ్ ఫ్లోర్లో పూజల గురించి అత్తగారితో మాట్లాడితే మన ఇంట్లో పూజలు ఉండవని చెప్పి చెప్పడం, ఆవిడ అగరబత్తులు వెలిగించేసి దేవుడికి దండం పెట్టుకుంటుంటే ఏంటి శవాలకు గబ్బు అని చెప్పేసి అని హిందూ మతాన్ని కూడా ఇంత కించపరిచినటువంటి జోగి రమేష్ని ఎలా చూడాలి? అదే ఇప్పుడు జోగి రమేష్ అతనికి ఏదో హిందూ మతం మీద విశ్వాసం ఉన్నట్లు కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళి చేతిలో దీపం పెట్టుకుని నేను మీకు గుర్తుండే ఉంటుంది. మీరు ఇదే డిబేట్లో నన్ను అడిగితే నేను ఒక్కటే మాట చెప్పాను, జగన్ గారు మీకు గుర్తుండో లేదో, చేతిలో కర్పూరం పెట్టి వెలిగించుకోవాలి. ఇతను ప్రమిదని వెలిగించి చేతిలో పెట్టుకున్నాడు అని నేను ఇదే వేదికగా చెప్పా, మీకే చెప్పా, మీకు గుర్తుందో లేదో. ఆ రోజు ఇంకొక మాట కూడా అన్నారు, చేతిలో డైరెక్ట్గా ప్రమిద కూడా కాదు, ఆ చేతి కింద ఆకు పైన ప్రమిద పైన జ్యోతి. నేను నువ్వు డైరెక్ట్గా నీకు గనక కనకదుర్గమ్మ తల్లి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే ఆ కల్తీ సారాలో దొంగసారా తయారు చేశాడు కదా, మొలకల చెరువులో దొంగసారా తయారు చేసిన కేసు కదా అది. నేను ఆ కేసులో ఇతనికి సంబంధం లేకపోతే చేతి మీద డైరెక్ట్గా ముద్ద కర్పూరం వెలిగించుకోమని చెప్పాను నేను. నువ్వు ఆకు మీద ప్రమిద పెట్టి అందులో జ్యోతి పెట్టి నువ్వు వెలిగించావు, నువ్వు దొంగవని నేను ఆ రోజునే చెప్పాను. నేను ఈ రోజు తేలింది, అదే తేలుతున్నది. అతను ఈజ్ నాట్ ఎట్ ఆల్ హిందూ, ఈజ్ అ క్రిస్టియన్. ఈజ్ అ క్రిస్టియన్. కనకదుర్గమ్మ పవర్ ఏంటో చూపించింది అనుకోవచ్చా ఈ కేసు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంకా కనకదుర్గమ్మ పవర్ ఎప్పుడు అంటే, కేసు ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇంకా రేపు పొద్దున వీళ్ళందరినీ ఆ 11 మందిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత కేసుని బలంగా ముందరికి తీసుకెళ్ళాలి. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఎస్టాబ్లిష్ కావాలి. అప్పుడు ఈ దోషులకి అందరికీ కూడా శిక్ష పడాలి. ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మొదలవుతున్నది. నిజంగా ఆ అమ్మాయి గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఈ కిరాతకుల దగ్గర నుంచి పారిపోయి తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పటం, వాళ్ళు కూడా కాపాడటం అనేది నిజంగా కనకదుర్గమ్మ తల్లి దయ. ఈ కేసులో నాకు అర్థం కాని పాయింట్ ఒకటి, ఎందుకని ఆ యొక్క మేఘనాని హత్య చేయాలని చెప్పేసి అనుకున్నారు? వాస్తవానికి తను పురుషుడు కాదు, తనకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందు కూడా తెలుసు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ విషయంలో ఇంకా మంచిగా చూసుకుంటూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునేవారు. కానీ అది కూడా కాదు, కానీ ఫ్యామిలీకి సంబంధించి తనేమన్నా పేద కుటుంబం అయితే కాదు. వాళ్ళు కోట్లలో వాళ్ళు కట్నాలు ఇచ్చారు. అంతకుముందు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఒక ఫార్చునర్ కారు కావచ్చు, అదేవిధంగా డైమండ్ నెక్లెస్ ఇవన్నీ కూడా కావాలని కోరుతున్నారు. సో వాళ్ళు కూడా పేదవాళ్ళు కాదు, అమ్మాయి వాళ్ళు. సో ఇక్కడ ఏదో నాకు డౌట్ ఏమొస్తుందంటే, ఈ అమ్మాయి మేఘన ఇంటికి వచ్చిన వెంటనే అప్పటిదాకా దేవుడు పటాలు పెట్టినవన్నీ తీసి పక్కన పెడేసి పూర్తిగా క్రైస్తవులు అని చెప్పి తెలిసిపోయింది. సో హిందువు కాబట్టే తను చంపాలని ప్రయత్నించారా? ఎందుకంటే అగరబత్తులు వెలిగిస్తేనే శవాల కంపు కొడుతుందని చెప్పి జోగి రమేష్ మాట్లాడాడు అంటే, ఎందుకని తన మీద ఈ యొక్క హత్యాయత్నం చేయబోయారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మొత్తం జోగి రమేష్ కుటుంబం వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళందరిది కూడా జోగి రమేష్ క్రిమినల్ మనస్తత్వం మనకి ఎక్కడ బయటపడ్డది? అతను వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయటం, ఆ తర్వాత ఈ నకిలీ మద్యం కేసు మొలకల చెరువులో ఎక్కడో బట్టి పెట్టించి అవి తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో
స్టాకు పెట్టించి ఆ స్టాకుని తీసుకెళ్ళి పోలీసులని మీడియాని తీసుకెళ్ళి చూపించి సాక్ష్యం మీడియాని ఓ చూడు అక్రమ మద్యం ఇదంతా చంద్రబాబే తయారు చేశాడని చెప్పించి ఇవన్నీ క్రిమినల్ యాటిట్యూడ్ ఇదంతా కూడా. మీరు గమనించండి, ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఎవరినైనా సరే పెద్ద లేదు చిన్న లేదు ఏది లేదు, వాడు వీడు అని తప్ప మాట్లాడు, వాడు వీడు అన్న దానికి తప్ప కిందకి దిగడు. అటువంటి దారుణమైన నేచర్ ఉన్న వ్యక్తి జోగి రమేష్. ఈ జోగి రమేష్ ఈ కొడుకుని తీసుకెళ్ళి ఆ అగ్రిగోల్డ్ భూముల్లో ఆల్రెడీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న భూముల్లో డాక్యుమెంట్లు మార్పించి కొనిపించాడు. అది పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఈ జోగి రమేష్ భార్య మహాతల్లి ఆమె వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని మొత్తం కొంగంతా తడిసిపోయేలాగా అన్ని కన్నీళ్లు గార్చి, నా కొడుకు చక్కగా అమెరికాలో చదువుకొని వస్తే ఇట్లా అరెస్ట్ చేస్తారా, మన ఆ అక్రమ కేసు పెడతారా, అది పెడతారా, ఇది పెడతారా అని చెప్పి వల్ల 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 ఏడిస్తే చాలామంది ఇదేంటి ఇట్లా చేస్తున్నారేంటి, ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుందేంటి అనుకున్న పరిస్థితికి వచ్చారు. తీరా తేలిందేంటి, ఆ డాక్యుమెంట్లు మార్చింది కరెక్టే, జోగి రమేష్ మార్చి తన పేరు తన భార్య పేరు కాకుండా కొడుకు పేరు పెట్టాడు. ఆ కొడుకు పేరు మీద జోగి రమేష్ పెట్టినట్టు ఆమె కూడా తెలియదు. ఆమె వచ్చి నా కొడుకు అమాయకుడు, నా కొడుకు అమాయకుడు అంటున్నది. అంటే ఎంత దారుణమైన కుట్రలు, వీళ్ళు కుటుంబ సభ్యులనే బలి చేసే అన్ని నేరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లాడి గురించి ఈ రోజున ఆ అమ్మాయి ఆ పాప చెబితే తెలిసింది, కానీ ఆ ఊళ్ళో అందరికీ తెలుసు ఇతని గురించి, ఇతని సంసారానికి పనికిరాడు అని. ఇతని ఫ్రెండ్స్కే తెలుసు, అందరికీ తెలుసు. అందరూ పబ్లిక్ బహిరంగంగానే మాట్లాడుకుంటారు, బహిరంగంగానే అందుకనే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇతనికి పిల్లనివ్వలేదు. అందుకే తెలంగాణ ఇది జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనకి అన్ని మోసాలే జరిగినాయి అనేది అమ్మాయికి అర్థమైంది. మొదటి మోసం ఏంటి అంటే, ఇంట్లోకి అడుగు పెట్టంగానే అంతకు ముందర పెళ్లి టైంలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు, వినాయకుడి ఫోటోలు అన్నీ గోడల నిండా ఉన్నాయి. మళ్ళీ కాపురానికి వెళ్ళే టైంకి అన్నీ ఆ ఫోటోలు లేవు, అక్కడ వేరే ఫోటోలు ఉన్నాయి. అర్థం కాల, ఆ ఫోటోలు ఏమైనాయి, తీసేశారు. కేవలం పెళ్లి కోసం అని చెప్పి ఆ ఫోటోలు పెట్టారు, సెటప్ వేశారు, అయిపోగానే తీసేశారు. అంటే ఒరిజినాలిటీ బయటపడ్డది. అది బయటపడ్డ తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఇతను సెల్ ఫోన్ చూసుకుంటూ, సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటూ 3-4 దాకా బాత్రూంలో ఉన్నట్టు, వాడు బయటికే రాలే. ఏంటి అంటే తెల్లారిన తర్వాత అత్తగారిని ఇట్లా జరిగింది అంటే, నువ్వే సర్దుకుపోవాలి, మగాడు వాడి ఇష్టం అని చెప్పిందిట. అంటే ఇవన్నీ ఎంత దారుణంగా, ఎంత మనం ఈ రోజున పబ్లిక్లో మాట్లాడటానికే మనం సిగ్గుపడుతున్నాం, భయపడుతున్నాం, సంకోచిస్తున్నాం. నిజంగా ఆ పాప మనసులో ఎంత కల్లోలం రేగి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయి కొత్త కోడలు ఇంట్లోకి వచ్చిన పాప, అమ్మాయి మనసులో ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత పోరాటం చేసి ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అది ఈ పాయింట్ ఎవరికి చెప్తుంది, ఎవరు మాత్రం ఎవరికి చెప్తారు? మనం ఏమి సంబంధం లేని మనం మాట్లాడటానికే మనకి ఇంత ఇబ్బందిగా ఉంటే ఆ అమ్మాయి నోరు తెరిచి ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్తుంది? ఇంకా భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ అమ్మాయి బయటికి చెబుతుంది అని తెలిసినప్పుడు ఆ అమ్మాయిని చంపటానికి ప్రయత్నం చేశారు. అమ్మటానికి మీకు ఒక
విషయం గుర్తుండే ఉండాలి. ఒకసారి తెలుగుదేశం వాళ్ళు మా ఇంటి మీద దాడి చేశారు, బాంబులు వేశారు, పెట్రోల్ బాంబులు, బాటిల్లో పెట్రోల్ నింపి అది వేశారు అని చెప్పాడు జోగి రమేష్, గుర్తుందా? ఇంటి మీద అటాక్ చేసిన తర్వాత ఆ ఇంటిని రోజా వీళ్ళందరూ వెళ్ళి పరామర్శించారు. అమ్మ, తెలుగుదేశం వాళ్ళు ఇట్లా అటాక్ చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా అని. ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు అటాక్ చేయలేదు, పెట్రోల్ బాంబులు వేయలేదు, ఏమీ వేయలే. అది ఇట్ ఈజ్ ఏ మర్డరస్ అటాక్ ఆన్ దిస్ ఉమెన్, ఆన్ దిస్ గర్ల్. ఆ రోజున చంపటానికి ప్రయత్నం చేశారు. అదృష్టం ఏంటంటే అదృష్టవశాత్తు ఆ రోజున అమ్మాయి ఇంట్లో లేదు. ఆ రోజున తప్పించుకున్నది. మంటలు అవన్నీ చూసి బయట ఏమైందంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాడి చేశారని చెప్పాడు. అప్పుడు మరి ఆ పోలీసులు వాళ్ళు వెళ్ళి చూశారు, కానీ వాళ్ళకేం అర్థం కాల. ఈ రోజున ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ అనమాట. అంటే ఎంత దారుణంగా చేస్తున్నారో చూడు. చేయటం, ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేయటం, తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని చెప్పటం. ఆ అమ్మాయికి ఇప్పుడు ఆ పిల్లాడు ఎవడైతే ఉన్నాడో వాడు కొడతాట. నీకు సంసారం చేయడం రాదు కానీ నువ్వు కొట్టడం వచ్చా? కొడతాట. పిల్లని పట్టుకుని కొడతాట. పెళ్ళి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, కొట్టడమే మాయరోగం. అంటే ఎంత భౌతికంగా అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టాడు. చెప్పుకుందామంటే ఎవరున్నారు? అత్తగారితో చెబితే వాడు అంతే, వాడు వస్తాడు, నువ్వు డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటే వాడు నీ దగ్గరికి వస్తాడు. ఆ డైమండ్ నెక్లెస్ తెచ్చుకోపో, సూర్యాపేట నుంచి తెచ్చుకొని పెట్టుకో. మామతో చెబుదామంటే మామ సేమ్. సో చిన్న మామగారితో చెబుతామంటే సేమ్. ఇంట్లో ఎవరితోనే చెబుదామంటే సేమ్ రియాక్షన్. అందరూ ఒకటే. పాప ఏం చేయాలి, ఎట్లా బతకాలి? నువ్వు తర్వాత సంగతి, మిగిలిన విషయాల తర్వాత అసలు బతుకుడు ఎట్లా? ఇంత దారుణమైన సిచ్యుయేషన్ని కల్పించాడు ఈ జోగి రమేష్. సార్, ఇందాక మీరు అన్న మాటలో ఆ పెట్రోల్ బాంబు ఏదైతే అన్నారో, ఒకవేళ నిజంగా అది జరిగి తను ఒకవేళ మేఘన్ అక్కడే ఉంటే మటుకు ఆ యొక్క అటెంప్ట్ ఏదైనా జరిగి ఏదైనా చనిపోతే ఇది కూటమి ప్రభుత్వమే చేసిందని చెప్పేసి నింద తోయాలని చెప్పి ప్లాన్ అనుకోవచ్చు దీన్ని. అట్లాగే ఉంది. అట్లాగే వాళ్ళు ఈ అమ్మాయిని ఎప్పటి నుంచో చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా అటెంప్ట్స్ చేశారు. ఇది కూడా అందులో ఒక అటెంప్ట్. ఇందులో చేసేసి కూటమి వాళ్ళందరూ, తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి పెట్రోల్ బాంబులు వేయటం వల్ల నా కోడలు చచ్చిపోయింది అని చెప్పేవాడు. మంచిది, అమాయకురాలని అని చెప్పేవాడు. ఎంతకన్నా తెగిస్తారు కదా. దారుణమైన పిశాచుల కన్నా హీనమైన మనుషులు కదా వీళ్ళు. యథారాజా తథా ప్రజ అన్నట్టు సొంత బాబాయిని చంపేసుకొని రక్తపు వాంతులని, గుండెపోటు అని చెప్పిన వాళ్ళు దీన్ని ఫైర్ యాక్సిడెంట్ ఖచ్చితంగా. అందుకని ఇంత దారుణమైన కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయిన అమ్మాయిని మనం అభినందించాలి. అమ్మ, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, నువ్వు ధైర్యంగా పోరాడు, ధైర్యంగా ఉండు, పోలీసుల విచారణకి సహకరించు. రాబోయే రోజుల్లో న్యాయమూర్తులు కూడా నీకే సహకరిస్తారమ్మా. ఎందుకంటే నీకు జరిగిన అన్యాయం ఇంకా ఏ స్త్రీకి జరగకుండా ఉండాలనే ఈ సొసైటీలో ఉన్న మంచి వాళ్ళందరూ కోరుకుంటారు. ఎక్సెప్ట్ ఈ దుర్మార్గులు తప్ప, కొంతమంది దుర్మార్గులు తప్ప. నీకు న్యాయం జరగాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. నీకు న్యాయం జరిగి తీరుతుంది. ఎందుకంటే నీకు సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు, మానవత్వం ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందువల్ల నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడద్దు. నువ్వు నీ పోరాటం నువ్వు చేయి. ఈ దుర్మార్గుల్ని చట్టానికి పట్టించటంలో మొత్తం ఈ సమాజం మొత్తం నీ వెనక ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.